హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. మనం ఈ వీడియోలోను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి మనము ప్రీవియస్‌గా డిస్కస్ చేసింది రీక్యాప్ చేద్దాము. సో ఫస్ట్ మనము దేని గురించి డిస్కస్ చేసామంటే రాండమ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాము. మళ్ళీ ఈ రాండమ్ వేరియబుల్స్ 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి కంటిన్యూయస్, ఇంకోటొచ్చేసి డిస్క్రీట్. ఈ కంటిన్యూయస్, డిస్క్రీట్ తోటి మనము ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌ని ప్లాట్ చేసాము. డిస్క్రీట్‌లో వచ్చేసి మనము పీఎంఎఫ్ అని అన్నాము. అదే కంటిన్యూయస్‌కి పీడీఎఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అని చెప్పేసి అని అన్నాం. ఓకే. ఈ రెండిట్లితోటి మనం సీడీఎఫ్ ఎలా డ్రా చేయాలో కూడా మనం చూసాము. సో, ఇది మనము ప్రీవియస్‌గా మనం చూసినవి. సో, మనము నెక్స్ట్ ఈ వీడియోలో మటికి మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. కానీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి ఈ పీడీఎఫ్‌ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. లైక్ అంటే రియల్ టైమ్ సినారియోస్‌లకి మనకి ఎలా యూజ్ చేస్తామన్నది చూద్దాం. సో, హౌ టు యూజ్ పీడీఎఫ్ ఇన్ డేటా సైన్స్. సో, ఈ పీడీఎఫ్ ఎలా యూజ్ చేయాలి అననంటే నార్మల్ సో, ఈ పీడీఎఫ్‌ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఫస్టు స్ నేను శాంపిల్ డేటా సెట్ యూజ్ చేసి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సీబార్న్ నుంచి నేను ఐరిస్‌ని లోడ్ చేసుకుంటాను. ఐరిస్ డేటా సెట్. ఐరిస్ డేటా సెట్ అన్నది చాలా ఫేమస్ డేటా సెట్ అన్నమాట. ఐరిస్ అన్నది. సో, ఐరిస్ ఏంటి అనంటే ఒక ఫ్లవర్ అన్నమాట. ఈ ఫ్లవర్‌లోను స్పీసీస్ ఉన్నాయి. లైక్ అంటేనే సెటోసా, వెసికలర్, వెర్జినికా ఇలాగ 3 స్పీసీస్ ఉన్నాయి. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అని అంటేనే దాని సె సెపల్స్, పెటల్స్ ఉంటాయి ఫ్లవర్‌కి. ఆ సెపల్స్, పెటల్స్ యొక్క డైమెన్షన్స్ బట్టి అది ఏ స్పీసీస్ అన్నది ఐడెంటిఫై చేస్తారు. సో, ఇది ఎలా ఇది ఎలా జరుగుతది అననంటేనే ఫస్టు ఆహ్, ఫీచర్స్‌ని లోడ్ చేద్దాము. లైక్ డేటాని లోడ్ చేద్దాము. సో, మనకి డేటాని లోడ్ చేస్తే మనకి ఫీచర్స్ వచ్చేసి సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. ఇవి ఫీచర్స్ అన్నమాట. స్పీసీస్ అన్నది మనం ప్రిడిక్ట్ చేయబోయేది. సో, ఇది ఈ డేటా ఉంది మన దగ్గర. ఈ డేటా బట్టి మనము స్పీసీస్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయాలి. కానీ మనకి దానికన్నా ముందు మనము ఏం చేయాలంటేని ఇందులోను ఏ ఫీచర్ ఇంపార్టెంట్ అంటే ఏ ఫీచర్ ఉంచాలి, ఏ ఫీచర్ తీసేసినా పర్లేదు అన్నది మనము ఫైండ్ చేయాలన్నమాట. అది ఏంటి లైక్ అన్నది ఫైండ్ చేయాలి. అదే ఇప్పుడు చేయబోతున్నాము. సో, మనకి ఆహ్, మనం ఏం చేయాలి అననంటే ఫస్ట్ ఆహ్ పీడీఎఫ్ ప్లాట్ చేయాలన్నమాట ఒక్కో దానికిని. సో, మనము ప్లాట్ చేస్తేనే ఇలా వస్తది సెపల్ లెంగ్త్‌కి. సెపల్ లెంగ్త్‌కి ఇలా వచ్చింది గదా! మనము హ్యూ ద్వారా మనం చెక్ చేస్తే హ్యూ హ్యూ ద్వారా డిఫరెంట్‌గా డివైడ్ చేస్తేనే మనకిలా వస్తదనమాట. ఓకే. ఇలా వచ్చింది సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. సో, ఇది చూసి మీరు చెప్పగలరా? లైక్ ఏ ఫీచర్స్ ఉంచొచ్చు, ఏ ఫీచర్స్ తీసేయొచ్చు? నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ఇది పెటల్ లెంత్, పెటల్ విడ్త్, సెపల్ ఉంచొచ్చు. కానీ సెపల్ లెంత్, సెపల్ విడ్త్ అన్నది తీసేయొచ్చు. అది ఎందుకు అననంటేనే మనకి చూడంగానే అర్థమైపోతది. ఇప్పుడు ఫర్ సపోజు ఆహ్, పెటల్ లెంతే తీసుకోండి. ఈ పెటల్ లెంత్ 0.75 నుంచి 2.3 దాకా ఉంటేనే ఇది నేను
పేస్ట్ చేస్తా. సో, దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఎలా అంటేని ఫర్ సపోజు లెంత్ గనక ఈస్ బిట్వీన్ ఆహ్, ఈస్ గ్రేటర్ థాన్ 0.7 ఒకవేళ లెంత్ గనక 0.75కి ఇంకా 2.2కి మధ్యలో ఉంటే ఇది సెటోసా అని చెప్పొచ్చు. ఓకే. ఇంకా 0 సారీ 2.22కి ఇంకా 4.8కి మధ్యలో ఉంటే సెటోసా అని చెప్పొచ్చు. ఇది వెసికలర్ అనొచ్చు. అదే 4.8 కన్నా ఎక్కువుండి 7.8 అలా ఉంది అననంటే ఇది వర్జినికా అనొచ్చు. సో, ఇలాగా మనము ఆ ఫ్లవర్ యొక్క పెటల్ లెంత్, పెటల్ విడ్త్ బట్టి మనము అది డిఫరెన్షియేట్ చేయొచ్చు. కానీ అదే సెపల్ లెంత్, సెపల్ విడ్త్ బట్టి మనము చెప్పగలమా? లైక్ ఇలాగ క్లోజ్‌గా ఉన్నాయి కదా! డిస్ట్రిబ్యూషన్స్. ఇలా క్లోజ్‌గా ఉండటం వల్ల మనం చెప్పలేము కాబట్టి, అంత ఈజీగా చెప్పలేము కాబట్టి, మనకి ఆహ్, ఈ ఫీచర్స్ ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్స్ తీసేయొచ్చు అని పీడీఎఫ్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి మనం చెప్పగలిగాము. సో, ఇందుకు ఇది ఇంపార్టెంట్. సో, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఈసారి నేను 'టైటానిక్' డేటా సెట్ తీసుకుంటాను నేను. 'టైటానిక్' డేటా సెట్ ఏంటి అననంటేని ఇప్పుడు 'టైటానిక్‌లోను' వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్ లైక్ ఏ ఈ టైప్ ఎవరు బతికే ఛాన్స్ ఉంది, ఎవరు చనిపోయే ఛాన్స్ ఉంది అన్నది ఐడెంటిఫై చేయటానికి ఇది మనకి శాంపుల్ డేటా అన్నమాట. సో, ఇది ఆహ్, ఏజ్‌కి, సర్వైవ్డ్‌కి మధ్య తీస్తేనే మనకెలా వచ్చింది అననంటే ఇలా వచ్చిందనమాట. సో, 0 అంటే చనిపోయారని చెప్పేసి, 1 అంటే బతికున్నారు అని చెప్పేసి. సో, ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అననంటే సో, ఇక్కడ 0 సో, ఇక్కడ 10 దగ్గర ఆగింది అనుకున్నాం. సో, 10 ఉండదులెండి. 15 దగ్గర ఉందనుకుందాము. సో, దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అననంటేని, ఎవరైతే పిల్లల్లో 15 ఇంకా దానికన్నా తక్కువ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బతికే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇంకా 15 కన్నా ఎక్కువ ఉంటేనే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, ఏజ్ అన్నది చాలా క్రూషియల్ ఫీచర్ అన్నమాట ఈ డేటా సెట్‌లోను. సో, అదనమాట. ఇలాగ మనము ఐడెంటిఫై చెయ్యొచ్చు. ఓకే. సో, ఇది. ఇంకా మనము ఇంకా ఈ సీడీఎఫ్ ఉంటుంది గదా! ఈ సీడీఎఫ్ వల్ల మనకి యూజ్ ఏంటి అన్నది చూద్దాము. ఇక్కడ ఎస్ఎన్ఎస్ డాట్ ఈసీటీ ఇది ప్లాట్ తీసుకొని అక్కడ
సో, దీన్ని బట్టి మీరేం చెప్పొచ్చు అననంటేనే హ్మ్. ఓహ్! ఓకే. ఫర్ సపోజ్ సి పి ఆహ్, పీడీఎఫ్ తోటి మీరు ఏం చెప్పొచ్చు అననంటేనే ఇప్పుడు 0 పాయింట్స్ ఒకవేళ విడ్త్ అన్నది 0.9కి ఇంకా 0.75కి మధ్యలో ఉంటేనే అది సెటోసా అని చెప్పొచ్చు. ఒకవేళ 0.75కి ఇంకా 1.75కి మధ్యలో ఉంటే అది వెసికలర్ అని చెప్పొచ్చు. ఒకవేళ 1.75 కనుక గ్రేటర్ విడ్త్ అని ఉంటే అది వెర్జినికా అని చెప్పొచ్చు. ఓకే. ఇది సెటోసా, ఇది వెసికలర్, ఇంకా వెర్జినికా. ఇది పీడీఎఫ్ తోటి మనము ఫైండ్ చేసేది. మనం సీడీఎఫ్ తోటి మనం ఏం ఫైండ్ చేస్తాం? మనం ఏం ఫైండ్ చేస్తాము అననంటేని ఫర్ సపోజ్ ఈ కండిషన్ తీసుకుందాము. ఈ కండిషన్‌లోను ఒక 1 పాయింట్ ఇక్కడ 1.75 ఉంది. సో, ఇది ఇక్కడ హిట్ అయింది కదా! ఇది 0.1 ఉందనుకుందాం. ఇదొచ్చేసి 0.95 ఉందనుకుందాం. సో, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అన్నానంటే, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటేని 1.75కి బిలో 95% ఆఫ్ ద అంటే 95% వచ్చేసి సెటోసాగున్నాయి. ఓకే. ఇంకా ఆహ్, జి అంటే 0.95 టైమ్స్ 0.95ని పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేస్తే 95 కదా! 95% ఆఫ్ సెటోసా వచ్చేసి 1.75 కన్నా తక్కువున్నాయి. ఇంకా వెర్జినికా వచ్చేసి ఓన్లీ 10% ఉన్నాయి. ఏది 1.75 కన్నా తక్కువ 10% ఉన్నాయి. సో, ఇది మనము ఐడెంటిఫై చేయొచ్చనమాట సీడీఎఫ్ తోటి. సో, ఇది మన ఇలాగ మనము పీడీఎఫ్‌ని మనం యూజ్ చేసుకుంటాము. ఇంకోటొచ్చేసి మనకి 2 డెన్సిటీ ప్లాట్స్. ఈ 2 డెన్సిటీ ప్లాట్స్ మనకి ఎలా యూజ్ అవుతది అననంటే, సో, ఈ పెటల్ లెంత్, సెపల్ లెంత్ తోటి నేను జాయింట్ ప్లాట్ ఒకటి క్రియేట్ చేశాను. అది ఎలా డిఫైన్ చేశానంటే, ఇక్కడ కేడీ అని ఇచ్చుకున్నా కదా! కేడీ అంటే పీడీఎఫ్ క్రియేట్ చేస్తది. సో, సి బార్ అంటే ఇది కలర్ బారు. ఫిల్ ట్రూ అంటే ఇదంతా ఫిల్ చేస్తదనమాట. సో, ఇది. సో, దీనితోటి మనము ఫైండ్ చేసేదేంటి? ఏం ఫైండ్ చేయొచ్చు అననంటే, ఒకసారి నేను సో, మనకి ఇలాగ డిస్ట్రిబ్యూషన్ ఉంది అనననుకోండి. సో, ఇలాగ ఉన్న డిస్ట్రిబ్యూషన్ బట్టి మనము ఆహ్, సో, ఇలాగ డిస్ట్రిబ్యూషన్ ఉందనుకోండి. సో, ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ మీద కాకుండాను ఒకసారి ఈ డిస్ట్రిబ్యూషన్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఈ విచిత్రమైన దాన్ని చూస్తుంటే మీకు ఎలా కనపడాలి అననంటే మీరు ఒక హెలికాప్టర్‌లోనే మీరెళ్తున్నారు. ఓకే.
హెలికాప్టర్‌లో ఎళ్తున్నప్పుడు కొండ మీద నుంచి ఎళ్తున్నారనుకోండి. అప్పుడు మీకెలా కనిపిస్తది? ఏదైతే డెన్స్‌గా ఎక్కడైతే కనిపిస్తుందో అదేంటి అననంటేనే పీక్స్ ఉన్నట్టనమాట. ఎత్తులున్నట్టు. అదే లైట్‌గా కనిపిస్తుంటే ఆహ్, అది గ్రౌండ్ అన్నట్టు. ఓకే. అలాగా అలాగే దీన్ని కూడా చూడాలనమాట. సో, ఇక్కడ దీన్ని బట్టి మీరెలా ఐడెంటిఫై చేయాలి అననంటే, సో, దీన్ని బట్టి ఎలా ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు అననంటేని పెటల్ లెంగ్త్ ఇక్కడున్న వాల్యూ అంటే 4కి 4.8కి మధ్యలోను, అలాగే 5 సెపల్ లెంగ్త్ 5.5కి ఇంకా 6.5కి మధ్యలోను చాలా ఎక్కువున్నాయన్నమాట. సో, ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. అలాగే అలా ఎక్కువ ఆహ్, ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే ఆహ్, 1కి పెటల్ లెంగ్త్ 1కి 1.9కి మధ్యలోను, సెపల్ లెంగ్త్ వచ్చేసి 4.5కి ఇంకా 5కి మధ్యలోను ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. అన్నది దీనితోటి మనము ఐడెంటిఫై చేయొచ్చనమాట 2 డెన్సిటీ ప్లాట్. ఈ 2 డెన్సిటీ ప్లాట్ అన్నది ఆహ్, అంటే ఇదెందుకు అననంటేనే పీడిఎఫ్స్ 1 చేసి చూస్తాము. అలాగే 2 కూడా చేయొచ్చు. 2తో పాటు 3 కూడా చేయొచ్చు, 4 కూడా చేయొచ్చు. కానీ మన లిమిట్ వచ్చేసి 2 వరకునే. మనం ఐడెంటిఫై చేయగలిగి మనము స్పేస్‌ని ఐడెంటిఫై చేయగలిగేది 2 వరకునే. 3డీ, 4డీ వరకు అంటే కొద్దిగా కష్టమవుతది. కానీ చెయ్యొచ్చు. సో, అదనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కెళ్ళిపోదాము. సో, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అననంటేనే నార్మల్ అంటే ఆహ్, నార్మల్‌ని గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు. ఎందుకంటే గాస్సియన్ అన్న సైంటిస్ట్ ఇది ఫైండ్ చేసాడు కాబట్టి గాస్సియన్ అన్నా, నార్మల్ అన్నా ఒకటే అన్నమాట. మన ప్రీవియస్ వీడియోలోనూ మనకి కేడీఈ ప్లాట్ క్రియేట్ చేసేటప్పుడు కెర్నల్ అని చెప్పేసి మనం యూజ్ చేసాం కదా! అందులో గాస్సియన్ అని యూజ్ చేస్తాం కదా! గాస్సియన్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ ప్లాట్ అయినయి. సో, నార్మల్ అన్నా, గాస్సియన్ అన్నా ఒకటే అన్నమాట. సో, ఆహ్, ఇది నేచర్‌లో అక్ చాలా కామన్‌లీ అక్కరింగ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఈ ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి ఫార్ములాస్ అన్నీ చాలా ఫైండ్ చేసేసున్నారు. ఓకే. ఆహ్, సో, అదనమాట. ఇది బెల్ కర్వ్ షేప్‌లో ఉంటుంది. ఓకే. ఇంకా ఇది సిమెట్రిక్‌గా ఉంటుంది. ఇంకోటేంటి అనంటే మీడియన్, మోడ్ 3 ఈక్వల్‌గా ఉంటదనమాట. అది 0 ఉంటుంది. ఓకే. ఆహ్, ఓకే. అది. ఇంకా దీనికొచ్చేసి పారామీటర్స్ వచ్చేసి సిగ్మా ఇంకా సారీ ఇంకా సిగ్మా. ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ అన్నది ఆహ్, నార్మ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్స్ అన్నమాట. ఓకే. ఓక్ ఓకే. డినోట్ ఎలా చేస్తాము అననంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఆఫ్ సిగ్మా, న్యూ ఇలాగ డినోట్ చేస్తాము. ఓకే. ఓకే. సో, ఆహ్, ఆహ్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటేనే ఇది కామన్‌లీ అక్కరింగు నేచర్‌లోను. హ్మ్. ఇంకా లైక్ నేచర్ అని అంటేనే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హైట్స్ ఆఫ్ ద పీపుల్ అన్నది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతది. ఇంకా వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయి కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌లోనే ఫార్మ్ అవుతది. ఇంకా ఐక్యూ
పాపులేషన్ యొక్క ఐక్యూ స్కోర్ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌నే ఫాలో అవుతది. ఇంకా ఇలాగ చాలానే ఉన్నాయన్నమాట. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అయ్యేవి. ఇది ఈ ఫార్ములాస్ గాని, ఏదైనా గాని చాలా డిరైవ్డ్ అన్నీ ఫైండ్ ఔట్ చేసేసారు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సో, ఏదైనా ఒక ఏదైనా ఒక డేటా సెట్ వచ్చింది. దీని మీద ప్రిడిక్షన్ చేయాలి అన్నప్పుడు, దాని ఫీచరు ఏదైనా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అననంటేనే రిలాక్స్ అయిపోతాడనమాట డేటా సైంటిస్ట్. ఎందుకు అననంటే దాన్ని ఫార్ములాస్ గాని అన్నీ ఫైండ్ చేసేసారు. ఫార్ములాస్ గాని, దాన్ని ఈ రూపురేఖలు గాని మొత్తం అన్నీ ఫైండ్ చేసేసారు. సో, అదనమాట. ఓకే. సో, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫంక్షన్ వచ్చేసి ఇదనమాట. 1/σ టైమ్స్ రూట్ 2 పై e−1/2 x మైనస్ న్యూ బై సిగ్మా స్క్వేర్. సో, ఇది ఎందుకు? ఇది ఎందుకు అననంటే చెక్ చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ x అని తీసుకుంటే మనకి ఇలా వస్తదనమాట. అదే మైనస్ తీసుకుంటేనే మనకి ఇలా వస్తది. సో, ఇది. సో, e⁻x బై 2 సారీ దీనికి స్క్వేర్ చేస్తే ఇలా వస్తదనమాట. దీనికి బై 2 చేస్తే ఇలా వస్తది. ఇది జూమ్ చేద్దాం. ఓహ్ గాడ్! సో, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఉంది గదా! సో, ఇలాగనమాట. సో, ఆహ్ ఇది x-న్యూ/సిగ్మా అన్నది స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ అన్నమాట. సో, దీని గురించి నెక్స్ట్ స్లైడ్‌లో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇదెందుకు అనంటేని మీన్‌ని 0 చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 చేయాలి. అందుకని చెప్పేసి దీన్ని x-న్యూ/సిగ్మా కింద రిప్రజెంట్ చేస్తున్నారు. సో, ఆహ్, ఇలాగా ఈ ఫార్ములా అయితే వచ్చింది. ఈ ఫార్ములా వచ్చిన తర్వాత 1/σ టైమ్స్ రూట్ 2 పై ఎందుకు అనంటే ఇది ఫర్ సపోజ్ ఆహ్, మనకు ఆల్రెడీ తెలుసు. ఏ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అయినా గాని మనకి ఆహ్, దాని లోపల ఉన్న ఏరియా వచ్చేసి 1 అవుతది కదా! తెలుసు కదా! సో, ఇది ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి 1 రావాలి. 1 రావాలి అనంటేనే ఇది ఇంటిగ్రేషన్ చేస్తేనే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి సిగ్మా/రూట్ 2 పై వస్తదనమాట. దాన్ని 1 చేయడానికి ఏం చేస్తాము అనంటే దీన్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తేనే ఎ ఎలా అవుతదంటే ఫైనల్‌గా ఆన్సర్ రూట్ 2 పై టైమ్స్ సిగ్మా టైమ్స్ రూట్ 2 పై అవుతది. ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి 1 అవుతదనమాట ఇంటిగ్రేషన్ చేసినప్పుడు. సో, అందుకని చెప్పేసి ఆహ్, మనకి 1/σ టైమ్స్ రూట్ 2 పై తోటి మల్టిప్లై చేస్తాము. ఓకే. ఇంకోటేంటి అననంటేనే ఇది ఆహ్, నేనిది చెప్పటం మర్చిపోయాను ఈ పాయింటు. ఎ అసిమ్ప్టాటిక్ ఇన్ నేచర్ అని చెప్పేసనుంది కదా! అసిమ్ప్టాటిక్ ఇన్ నేచర్ అననంటేనే ఇది ఆహ్ ఎక్కడ టచ్ అవుతున్నట్టే ఉంటుంది గానీ, ఈ టెయిల్ ఏదైతే ఉందో, ఈ టెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎక్స్ యాక్సిస్‌ని టచ్ అవుతున్నట్టే ఉంటది గానీ, ఎక్కడ టచ్ అవ్వదనమాట. ఇది ఎక్కడ టచ్ అవుతుంది అననంటే, ఇన్ఫినిటీలో టచ్ అవుతది. సో, దీన్ని అసిమ్ప్టాటిక్ ఇన్ నేచర్ అని చెప్పేసి అంటారు. ఓకే.
ఓకే. సో, నెక్స్ట్ మనము స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ గురించి మనం డిస్కస్ చేస్తాము. సో, ఈ స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ ఏంటి అననంటేనే మనకి మీన్ 0 ఉండాలి. ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 ఉండాలి. ఎ ఏది ఆహ్, అహా! దీని యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి లైక్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వచ్చేసి 0 ఉండాలి. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 ఉండాలి. ఒకవేళ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినా గాని స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వేరు. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వేరు. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి ఏమవుతదంటే మీన్ 0 ఉంటుంది. ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 ఉంటుంది. అదే జస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ క ఏ ఏ ఏముంటుందంటే మీన్ ఏదైనా ఉండొచ్చు. డీవియేషన్ కూడా ఏదైనా ఉండొచ్చు. కానీ అది సిమెట్రిక్‌గా బెల్ కర్వ్ షేప్‌లో ఉంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతది. ఓకే. సో, ఇది స్టాండర్డ్ నార్మల్ వేరియంటే అంటే. సో, నేనొక ఎగ్జాంపుల్ తీసుకొని దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ గురించి. ఇది నేను ఏజ్‌నే తీసుకుంటాను నేను. ఇవన్నీ తీసేస్తా. మనకి ఈ షేప్‌లో ఉంది. ఇది పర్ఫెక్ట్‌లీ బెల్ కర్వ్ షేప్‌లో లేదు గానీ, లేకపోయినా గానీ ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే కాదు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో, ఆహ్, మనకి ఇలా ఉంది గదా! దీన్ని ఆహ్ దీన్ని స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ కింద కన్వర్ట్ చేయాలి. స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అననంటేనే ఫస్ట్ మనము మీన్ ఫైండ్ చేయాలి. ఇది కోసం ఎటానిక్ ఆఫ్ ఏజ్ డాట్ మీన్. ఓకే. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ టైటానిక్ ఆఫ్ ఏ డాట్ ఎస్టీడీ. ఓకే. ఆఫ్ ఏ ఏజ్ అండర్‌స్కోర్ ఎస్టీడీ ఏమవుతది అననంటే మనం చూస్తేనే మీన్ ఏదైతే ఉందో 0 దగ్గరికొచ్చేస్తుంది. ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 దగ్గరికొచ్చేస్తుంది. ఒకసారి మనము దీని యొక్క మీన్, మీనొచ్చేసి 2 2 ఆల్‌మోస్ట్ 0 ఉంది. కానీ 2.33 అని ఎందుకుంది అననంటేనే ఇది పర్ఫెక్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే కాదు. పర్ఫెక్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే 0 వచ్చుండేది. 0 రాలేదు ఎందుకనంటే పర్ఫెక్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదు. ఓకే. ఇంకా దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి అననంటే 0.999 ఎందుకు అననంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా! పర్ఫెక్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదు కాబట్టి. సో, ఇదన్నమాట. ఓకే. ఆహ్, సో, ఇది ఎందుకు? ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అననంటేనే మనకి ఆహ్
మ మనము ఇదెందుకు ఇంపార్టెంటు అనంటే, మనము హైపోథెసిస్ టెస్టింగ్ చేయొచ్చనమాట. మనకి ప్రీ డిఫైన్డ్ జెడ్ టేబుల్స్ అని చెప్పేసి జెడ్ టేబుల్ ఉంది. ఏంటి అనంటేనే వాల్యూ దగ్గర ఏరియా ఫైండ్ చేస్తే ఏరియా అన్నది ప్రాబబిలిటీ. ఇప్పుడు పీడీఎఫ్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ డెన్సిటీ కదా! డెన్సిటీ అంటే ఏరియా అన్నది ప్రాబబిలిటీని ఇండికేట్ చేస్తది. సో, ఆ ఏరియా అన్నది లైక్ మనకున్న వాల్యూ బట్టి అది ఎక్కడ ఉంది అన్నది మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. లైక్ అంటే ఎంత పర్సెంటేజ్‌లో ఉంది, అన్ ఎంత ప్రాబబిలిటీ ఉంది అన్నది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనము ఈ ప్రాబ్లమ్ చూసుకోండి. ఫర్ సపోజ్ హైట్స్ ఆఫ్ ద అడల్ట్ మేల్స్ ఇన్ ఎ సర్టెన్ పాపులేషన్ ఫాలో ఎ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. మీరు చెప్పేసాడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అని చెప్పేసాడు. దాని యొక్క మీన్ వచ్చేసి 68, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 3. ఓకే. సో, ఆహ్, ఇక్కడ మనకి మీన్ వచ్చేసి 68 ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 3 ఉంది. ఇంకా ఇప్పుడు వీడేం ఫైండ్ చేయమంటున్నాడంటే 72 ఇంచెస్ ఇంకా అబోవ్ ఉన్న వాళ్ళ యొక్క హైటు ఆహ్, 72 కన్నా ఎక్కువగా ఉండే ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో, మనము ఫస్ట్ మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ 72 ఉంది అనుకుందాము. వాడు ఈ ఏరియా అడుగుతున్నాడు. ఓకే. సో, ఈ ఏరియా ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఈ ఏరియా ఫైండ్ చేయాల్సుంటుంది. ఓకే. ఈ ఏరియా నుంచి 1 మైనస్ చేస్తే ఈ ఏరియా వచ్చేస్తది. సో, అదనమాట టెక్నిక్కు. సో, ఇది ఎలా ఫైండ్ చేయాలి? ఫస్ట్ ఈ ఏరియా ఎలా ఫైండ్ చేయాలి అననంటేనే, ఇప్పుడు మనకి 72 స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ చేయాలన్నమాట. 68 డివైడెడ్ బై 3. కాదు, 72 మైనస్ 68 డివైడెడ్ బై 3. సో, ఈజ్ ఈక్వల్స్ టు 1.33 అన్నమాట. సో, మనకి ఫస్ట్ మనము జెడ్ టేబుల్‌లో చూడాలి. ఇప్పుడు జెడ్ టేబుల్‌లోను మనకి ఇలా వాల్యూస్ ఉంటాయన్నమాట. సో, ఇది ఏంటి అననంటేనే ఇది ఎలా చేయాలి అననంటేని ఇక్కడ 1.33 కిందొచ్చింది కదా! ఇది 1.3. సో, ఇది 1.3 కాబట్టి ఇది 1 ఇది 1.3. ఓకే. 1.3 తర్వాత ఏముంది 3. సో, 0.03. సో, మనం ఇది ఫైండ్ చేయాలన్నమాట. ఇదేమవుతది అనంటే 0.90824 అన్నమాట. సో, దీని నుంచి 1 మైనస్ చేస్తే దీని ప్రాబబిలిటీ వస్తది. సో, దీని ప్రాబబిలిటీ వచ్చేసి 9.176. సో, 9.176% ఆఫ్ పీపుల్‌లో 32 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. సో, ఇది. ఇది మనం ఫైండ్ చేయొచ్చు కాబట్టి దీన్ని ఆహ్, దీ దీని ఇంపార్టెన్స్ యొక్క దీని ఇంపార్టెన్స్ ఇదన్నమాట. ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అననంటేనే ఇది సిమెట్రిక్‌గా ఉంటుంది. లైక్ అంటేనే 0కి
ఫస్ట్ మీన్ అన్నది 0 అయ్యుంటది గదా! 0కి ఇట్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండిట్లి ఏరియా సేమ్ ఉంటుందన్నమాట. హ్మ్. అది. సో, ఇంకోటేంటి అననంటేనే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అది ఈక్వల్. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి? మీన్, మీడియన్, మోడ్. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్. ఓకే. సో, ఇది ఇవన్నీ ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. ఇంకోటొచ్చేసి ఎంపిరికల్ రూల్. ఎంపిరికల్ రూల్ ఏంటి అననంటేనే ఆహ్, ఇప్ మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ డేటా మీన్‌కి దగ్గరలోనే ఉంటాయి. హ్మ్. ఓకే. చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ డేటా మీన్‌కి దూరంలో ఉంటుంది. ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ దూరంలో ఉన్న డేటా వచ్చేసి 68.27 ఉంటుంది. సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్ అవతలొచ్చేసి 95.45 ఉంటుంది. ఓకే. ఇంకా థర్డ్ స్టాండర్డ్ డీవియేషన్ వరకు వచ్చేసి 99.73 ఉంటుందన్నమాట. హ్మ్. దాని బయటున్నవి వచ్చేసి ఔట్‌లయర్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకే. ఇంకోటొచ్చేసి ద ఏరియా అండర్ కర్వ్ ఈస్ ఆల్‌వేస్ 1 ఉంటుంది. ద ఏరియా అండర్ కర్వ్. ఓకే. అదనమాట. నెక్స్ట్ మనము డిస్కస్ చేయబోయేది ఏంటి అననంటే స్క్యూనెస్. స్క్యూనెస్ ఏంటి అననంటేనే స్క్యూనెస్ మనకి ఎంత సిమెట్రిక్‌గా ఉంది అన్నది మనకి చెప్తదనమాట. ఓకే. నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి స్క్యూనెస్ ఆల్‌వేస్ 0. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఏ ఏ ఒకవేళ పాజిటివ్ స్క్యూ ఒకవేళ పాజిటివ్ స్క్యూ ఉంటేని ఆహ్, ఒకవేళ స్క్యూనెస్ కనుక 0 లేకపోతేని మీడియన్, మోడ్ 3 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ స్క్యూనెస్ 0 అంటే మీడియన్, మోడ్ 3 సేమ్ ఉంటాయన్నమాట. ఓకే. పాజిటివ్‌లీ స్క్యూడ్ అంటేనే ఒకవేళ పాజిటివ్ స్క్యూనెస్ వస్తేని మీన్ అన్నది ఎక్కువ ఉంటది. మీడియన్, మోడ్ కింద. కన్నాను. ఓకే. ఒకవేళ నెగెటివ్ స్క్యూ వస్తేనే మీన్ మోడ్ అన్నది ఎక్కువుంటది. మీడియన్ కన్నా. ఓకే. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సుంటుంది. ఇంకోటి ఇప్పుడు సిమెట్రిక్‌గా ఉన్నంత మాత్రాన నార్మల్ అవ్వాలా? నార్మల్ అవ్వాలా అంటే ఆ రూల్ ఏం లేదు. అది ఫర్ సపోజ్ సో, ఫర్ సపోజ్ ఇలా ఉంది. ఇలా ఉన్నదానికి కూడాను స్క్యూనెస్ అన్నది 0నే ఉంటుంది. ఎందుకు అన్నానంటే రొ 2 సైడ్‌లు సిమెట్రిక్ గానే ఉంది. కాబట్టి స్క్యూ కూడా 0నే ఉంటుంది. కానీ మనకేది మ్యాటర్ అన్నానంటే షేప్ కూడా మ్యాటర్ అది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఓహ్, ఇంకా స్క్యూనెస్ కాలిక్యులేట్ చేయడానికొచ్చేసిన ఫార్ములా వచ్చేసి ఇదన్నమాట. n/n-1 టైమ్స్ n-2 ఇంకా సమ్మేషన్ ఆఫ్ x మైనస్ x బార్ బై ఆహ్, శాంపిల్ వేరియన్స్ టు ద హోల్ క్యూబ్ ఇదన్నమాట ఫార్ములా. సో, ఇది స్క్యూనెస్. నెక్స్ట్ సీడీఎఫ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా సీడీఎఫ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. సో, ఇలాగా తగ్గుకుంటూ ఎళ్లి ఇలా పెరుగుతది. దీన్ని యొక్క ఫంక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎలాగా ఇంటిగ్రల్ చేసేసి మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ ఈ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ టీ మైనస్ న్యూ బై ఇక్కడ ఇంత పీడీఎఫ్‌లో ఎక్స్ అని పెట్టుకున్నాం కదా! ఎక్స్ బదులు టీ పెట్టుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ కింద యూజ్ చేస్తున్నారనమాట. సో, ఇ ఇదనమాట సీడీఎఫ్ యొక్క నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క సీడీఎఫ్. సో, ఇంకా యూజ్ ఇన్ డేటా సైన్స్. యు ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఔట్‌లయర్స్ డిటెక్షన్‌కి. నేను చెప్పాను కదా! థర్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ ఎంపిరికల్ రూల్‌లోనో ఈ థర్డ్ స్టాండర్డ్ డీవియేషన్‌కి అవతల
ఈ నెగెటివ్ థర్డ్ డీవియేషన్‌కి ఇవతల ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలిమినేట్ చేసేయొచ్చనమాట. తీసేయొచ్చు డేటాని. అవి ఔట్‌లయర్స్ అన్నట్టు. ఓకే. ఈ ఔట్‌లయర్ డిటెక్షన్‌కి మనకి యూజ్‌ఫుల్ అవుతది. ఓకే. ఇంకా అజంప్షన్ ఆఫ్ డేటా ఫర్ మెషీన్ లెర్నింగ్ అండ్ లీనియర్ రిగ్రెషన్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఈ లీనియర్ రిగ్రెషన్‌లోనూ చాలా బాగా పనిచేస్తదనమాట. ఒకవేళ నార్మల్‌గా డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఉంటేనే మనకి మంచి ప్రాబబిలిటీ వాల్యూస్ ఒస్తాయి. ఓకే. ఇంకా నె నెక్స్ట్ వచ్చేసి హైపోథెసిస్ టెస్టింగ్. హైపోథెసిస్ టెస్టింగ్ ఏంటి అననంటేనే మనకి ఉన్న ప్రాబబిలిటీ ఎంత వరకు కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు అన్నది ఎస్టిమేట్ చేయడానికి హైపోథెసిస్ టెస్టింగ్. ఇంకోటొచ్చేసి సెంట్రల్ లిమిట్ థీరమ్. సెంట్రల్ లిమిట్ థీరమ్ నేనింకా ఇప్పటికి ఇంకా డిస్కస్ చేయలేదు. ఇంకా ఫ్యూచర్ వీడియోస్‌లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో గాని, ఆ నెక్స్ట్ వీడియోలో గాని నేను డిస్కస్ అవుతున్నాను. ఈ సెంట్రల్ లిమిట్ థీరమ్ ఏమంటుంది అననంటేని ఏ డేటా అయినా తీసుకోండి. ఆహ్, లైక్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి, నాన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి. ఏది ఏ ఏ ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి. ఒకవేళ ఆ డేటాని శాంపుల్ కొన్ని శాంపిల్స్ కింద డివైడ్ చేసేసి, ఆ స వాటన్నిటి యొక్క మీన్ ఫైండ్ చేసి, ఆ మీన్స్‌ని మనము నా మ ఆ మీన్స్‌ని మనము ఈ పీడీఎఫ్ కింద డ్రా చేస్తేని అది నార్మల్ డిస్ట్రిబ్యూషనే అవుతది అని సెంట్రల్ లిమిట్ థీరమ్ చెప్తదనమాట అది. అది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదనమాట ఈ వీడియోకి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేనొచ్చేసి నాన్ గాషియన్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ గురించి, నాన్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే. ఓకే. థాంక్ యూ.